నమస్తే అన్న అందరికీ వెల్కమ్ టు వైజీఎల్ శిక్ష బ్లాగ్స్. ఇదైతే బ్లాగ్ అయితే కాదు, నేనైతే యూట్యూబ్ కోసం మీకు థంబ్నెయిల్ చూడగానే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే యూట్యూబ్ కోసం అయితే కొన్ని రెండు వస్తువులు అయితే తీసుకున్నా. ఆ వస్తువులు ఏంటి మొత్తం అయితే వీడియోలో చూపిస్తా. దానికి మనకు కావాల్సిన రెండు అయితే తీసుకున్నా, దానికి అన్బాక్స్ కూడా చేస్తా. ఆ వీడియోలో ఎట్లా ఉన్నాయి, దీని వాయిస్ క్లారిటీ ఎలా ఉంది మొత్తం అయితే మీకు ఒకటి ట్రైప్యాడ్ అయితే తీసుకున్నా. ఇది ట్రైప్యాడ్ వచ్చేసి మన బడ్జెట్లో అయితే తీసుకున్నా. మనం అంత ఎక్కువ బడ్జెట్ లేదు, నా బడ్జెట్లో అయితే ఇది ఒక ట్రైప్యాడ్ తీసుకున్నా. తర్వాత వచ్చేసి బోయో MW3 మైక్ అయితే తీసుకున్నా, వైర్లెస్ మైక్. ఇవి రెండు అయితే అన్బాక్స్ చేస్తాయి. దీని వాయిస్ క్లారిటీ ఎలా ఉంది ఏమో నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు, ఒకసారి మీకైతే చూపిస్తా, చూసేయండి. మనకు కవర్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇది అయితే ట్రైప్యాడ్. ఫస్ట్ ఇలా ఉంటుంది. మనకి రిమోట్తో కనెక్ట్ చేయడానికి అయితే చిన్న రిమోట్ ఇచ్చిండు. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ సిస్టమ్ ఉంది. మనకు కావాలా మొబైల్ పెట్టనీకి వచ్చేసి ఈ లెంత్ మనకి ఎంత కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. ఈ లెంత్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఈ లెంత్ అయినా పెట్టుకోవచ్చు. ఇదే ఫైనల్ లెంత్ అనమాట. చూసినారు కదా, ఇది వచ్చేసి ట్రైప్యాడ్. నాకు వచ్చి ఒక దినార్ అయితే పడింది. ఒక దినార్ అంటే మన ఇండియా కరెన్సీలో 275 రూపాయలకి అయితే ఇది ఒక ట్రైప్యాడ్ అయితే తీసుకున్నా. నా బడ్జెట్కు తగినమైన అయితే తీసుకున్నా. ఇది ఇలా వచ్చేసి మనం ఎక్కడన్నా మొబైల్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఒత్తడం ఇట్లా అట్లాంటివి ఏం లేదు. ఇలా మనం బటన్ ఒత్తగానే మ్యాక్సిమం ఒక 10 మీటర్లు 20 మీటర్ల లోపు అయితే ఇది బటన్ ఒత్తగానే అయితే వచ్చేస్తుంది. బోయో MW3 మైక్ ఓపెన్ చేద్దాం. ఇది ఇప్పుడైతే మొబైల్కి అయితే ట్రైప్యాడ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నామంటే ఇది స్విచ్ మనకు డైరెక్ట్ ఆటోమేటిక్ అయితే దానికైతే ఇప్పుడైతే మనం ఈ రిమోట్ కనెక్ట్ చేయగానే అయితే ట్రైప్యాడ్కి అయితే మొబైల్ అయితే కనెక్ట్ అయిపోయింది. మన ఈ రిమోట్ అవుతాగానే ఆడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకున్నది చేయగానే మనకైతే లోపలైతే ఈ విధంగా అయితే ఉంది. మనకు కావాల్సిన చిన్న ఒక మైక్ అయితే ఉంది. దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో ఒకటి అయితే ఉంది. దీనికైతే మనం మొబైల్ ఛార్జ్ పెట్టుకునేలాగా అయితే పెట్టేసి దీనికైతే కనెక్ట్ అయితే మైక్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఇక్కడ షర్ట్కైనా ఇట్లా అయినా మాట్లాడవచ్చు, లేదా షర్ట్కైనా పెట్టుకొని మాట్లాడవచ్చు. నా బడ్జెట్లో అయితే నాకు తెలిసినంత వరకు నా బడ్జెట్లో అయితే ఇదైతే నాకు సెట్ అవుతుంది అనుకుంటున్నాను. దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో నేనైతే చూడలేదు. ఇదైతే రెండు పక్కన పెట్టేసేయండి. తర్వాత మన దగ్గర ఐఫోన్ ఉందంటే ఐఫోన్కి వచ్చేసి ఇది ఒకటి దీనికి ఇలా అయితే ఖర్చి ఒకవేళ ఐఫోన్ వాడేటోళ్ళకి అయితే యూస్ అవుతుంది. కానీ ఆ ఐఫోన్ అంత పెద్ద దీని వాయిస్ క్లారిటీ ఎలా ఉందో అయితే చూసిన తర్వాత అయితే మీకు కూడా తెలుస్తుంది. దీనికైతే ఇప్పుడు మనం అయితే అన్బాక్స్ అయితే చేసేసినాం. తర్వాత దీనికైతే ఈ భద్రాలు అయితే ఛార్జింగ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. ఒకసారి చూపిస్తా. ఇప్పుడైతే మైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో లైట్ అయితే గ్రీన్ రెడ్ అయితే పడింది. మనం మాట్లాడే వాయిస్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను తర్వాత మొబైల్కి అయితే నా రూమ్లో అయితే ఏసీ సౌండ్ బయట సౌండ్ అయితే వస్తుంది. నాకు దీంట్లో మాట్లాడితే వాయిస్ ఎలా వస్తుందో నేనైతే తర్వాత కనెక్ట్ చేసి చెప్తాను మీకు. నేనైతే ఇప్పుడైతే సెల్లుకి అయితే మైక్ అయితే కనెక్ట్ చేసేసిన. దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో నేనైతే బాగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను సింపుల్గా అయితే తీసుకున్నా. ఇంకా కొద్ది రోజుల తర్వాత అయితే నేను ఇండియా నుంచి అయితే తెప్పిస్తాను. ఇక్కడైతే తీసుకోవచ్చు, కానీ రేట్లు అయితే చాలా వరకు ఎక్కువ ఉంటాయి. అందుకోసం నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చాను. దీని వాయిస్ క్వాలిటీ అలాగే మనకి ఎంత దూరం వస్తుందో అయితే నేనైతే చెక్ చేయలేదు. మనకు ఓన్లీ ఇక్కడైతే మాట్లాడడానికి అయితే సెట్ అయితే చాలు అని నేనైతే ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. మ్యాక్సిమం దీని ఛార్జింగ్ వచ్చేసి అబౌట్ 90 మినిట్స్ అంటే 90 నిమిషాలు అయితే ఉంది ఛార్జింగ్. అంటే అప్పటికి 1:40 నిమిషాలు అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు 1:40 నిమిషాలు అయితే ఛార్జింగ్ అయితే రాదు. ఇది ఏమంటే దాంట్లో వాళ్ళైతే అలా వేసినారు. ఇప్పుడు నా వాయిస్ చూసినారు కదా, ఇది మనం ఇలా చేతికి మైక్ అయితే పెట్టుకొని అయితే షర్ట్కు పెట్టుకున్నాను చెప్పి ఇప్పుడైతే మైక్ పెట్టుకొని అయితే మాట్లాడుతున్నాను. దీంట్లో మీకు ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీరు చేసే కామెంట్లో నేనైతే దాన్ని సర్దా చేసుకుంటాను. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే